దళిత క్రైస్తవుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తగు కృషి చేయాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ పెద్దపల్లి పార్లమెంట్ కోఆర్డినేటర్ పల్లె శాంతిరాజ్ డిమాండ్ చేశారు. గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శాంతిరాజ్ మాట్లాడుతూ దళిత క్రైస్తవులను టార్గెట్ చేసుకుని పాలకులు అణచివేసేందుకు కుట్రలు చేస్తుండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 1956లో సిక్కు మతంలో చేరిన వారికి 1990వ సంవత్సరంలో బౌద్ధ మతంలో చేరిన వారికి దళిత హోదాను కల్పించిన ప్రభుత్వాలు క్రైస్తవ మతంలో చేరిన వారికి పట్ల వివక్షను ప్రదర్శిస్తుండడం సరైంది కాదని ఖండించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీలుగా గుర్తింపు కల్పించకపోవడం మూలంగా అన్ని రంగాలలో తీవ్ర నష్టాలకు గురికావాల్సి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దళిత క్రైస్తవుల అభివృద్ధి దిశగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చేసిన ప్రయత్నాలను ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ అంశంపై ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ శుక్రవారం హైదరాబాద్ లో మందకృష్ణ మాదిగతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాగా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బాధాకరమని బీఎస్పీ నాయకులు నాతకాని శ్యామ్ పేర్కొన్నారు. నేడు భారతదేశంలోని దేశ మూలవాసులైనటువంటి దళిత సమాజంలో ప్రత్యేకంగా క్రైస్తవ దళిత సమాజం పైన నానా రకాలైనటువంటి దాడులు ఎక్కువైపోతూ ఉన్నాయి. అందులో ఒకటి ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో రిజర్వేషన్ అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి మతానికి కులానికి వ్యత్యాసం ఎంతో ఉంటుంది, కానీ దాన్ని లంకెపెట్టి చూస్తున్నటువంటి నేపథ్యంలో కావలసుకొనే గత ప్రభుత్వాలు కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, దళితులకు రిజర్వేషన్ లేకుండా చేస్తూ ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. దీని గురించి 2004లో రంగనాథ మిశ్రా అనేటువంటి కమిషన్ ఏం చెప్పిందనంటే, మత భాషపరమైనటువంటి మైనార్టీలకు సంబంధించినటువంటి విషయంలో మతానికి కులానికి లంకపెట్టి చూడడం అనేది అవసరం లేదని చెప్పేసి 2004లో రంగనాథ మిశ్రా కమిషన్ వారు తెలియజేశారు. అలాగే 2005లో కూడా జస్టిస్ రాజేందర్ సంచార్ కమిషన్ 7 సభ్యులు కలిగినటువంటి కమిషన్, ఈ కమిషన్ ఏం చెప్పినదంటే, దేశంలో మత మార్పిడి తర్వాత కూడా దళిత క్రైస్తవులు సామాజిక ఆర్థిక విద్య సంబంధించిన పరిస్థితులలో ఎలాంటి మార్పు లేదని తెలియజేస్తూ ఉన్నది. అలాగే 2008లో కూడా సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి సతీష్ దేశపాండే గారు ఆయన సారథ్యంలో ఒక కమిటీ వేశారు. వారు కూడా ఏం చెప్పారంటే, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా విస్తరింపజేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ఇన్ని కమిషన్లు వేసినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ కమిషన్లను పరిగణలోకి తీసుకొని వారికి ఎస్సీ హోదా కలిగించాల్సినటువంటి అవసరం ఉండుండగా మరొక 3 సభ్య కమిటీ వేసి కాలయాపన చేస్తూ ఉంది. ఈ సందర్భంలో ఏమవుతుంది, ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే దళిత క్రైస్తవులు చాలా నష్టపోతూ ఉన్నారు. డిజిటల్ యుగంలో కూడా మాకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు సమంజసం? సబ్కా సాత్ సబ్కా వికాస్, మేము ఎక్కడ వికసిస్తున్నాం? ప్రభుత్వాలు ఆలోచించాలి ఈ విషయమై. మెట్టుకు రేపటి దినమందు మందకృష్ణ మాదిగ గారు తోటి ఒక మంచి కార్యక్రమాన్ని మేము నిర్వహించబోతా ఉన్నాం. ఏఐసిఎఫ్ ముఖ్య అధ్యక్షుడు విజయ్ గద్దపాటి గారు ఆయన వైఎంసి సికింద్రాబాద్లో ఏసీ హాల్లో మేము ఒక మందకృష్ణ మాదిగ గారితో ఒక టాక్ని నిర్వహించబోతా ఉన్నాం. ఈ యొక్క దళిత క్రైస్తవుల గురించి ఎన్ని దారుణాలు జరుగుతూ ఉన్నాయనేది, ఈ స్వతంత్ర భారతదేశంలో దళిత క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాల గురించి వారు రేపు చర్చా వేదిక చేయబోతా ఉన్నారు. మా ముఖ్య ఉద్దేశం సార్, సుప్రీంకోర్టులో నుంచి రిజర్వేషన్ అంటే దళితులు క్రైస్తవులుగా మారడం విషయంలో, క్రైస్తవులుగా మారితే ఆ రిజర్వేషన్ అనేది కోల్పోవడం జరుగుతుంది అనే విషయము సుప్రీంకోర్టు నుండి రిలీజ్ కావడం అనేది, ఆ విషయాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. దళితులుగా ఉన్న వాళ్ళు ఆర్థికంగాను, సామాజికంగాను, రాజకీయంగాను వెనుకబడిన వర్గాలన్న సంగతి సభ్య సమాజానికి తెలుసు. వాళ్ళు క్రైస్తవులుగా మారడం వలన వాళ్లకు ఆర్థికంగా ఒసిగేది అనేది ఏమి ఉండదు సార్. వాళ్ళు ఒక్కసారిగా ధనవంతులు అయిపోరు సార్. ధనవంతులు అయిపోయి ఏదో వాళ్ళు గొప్పోళ్ళు అయిపోతే మాకు రిజర్వేషన్ లేకపోయినా పర్వాలేదు సార్, కానీ మా పరిస్థితులు ఏం మారవు. మాలోని అంతరాత్మ మాత్రమే మేము వేరే ఒక దైవాన్ని మేము కూల్చుకోవడం అనేది జరుగుతుంది తప్పితే సార్. ఈ విధంగా ఉన్న మా పరిస్థితుల్లో రిజర్వేషన్ అనేది సార్, మేము రిజర్వేషన్ మీద డిపెండ్ అయ్యి చదువుకుంటున్నాము. మేము ఉద్యోగాలకు కానీ మా రిజర్వేషన్ని బేస్ చేసుకొని వెళ్తున్నాము.
సార్ మేము ఈ రోజు రాజకీయంగా కూడా మేము ఎంతో కొంత ఇప్పుడు ఈ మధ్య కాలంలో మేము కొంచెం ముందుకెళ్తున్నామంటే అది మా రిజర్వేషన్, రాజ్యాంగం మాకు కల్పించిన రిజర్వేషన్ ద్వారా. ఇప్పుడు మేము ఒక్కసారిగా మేము ఒక దైవాన్ని కొలుచుకోవడానికి మేము ఒక మార్గాన్ని ఎంచుకుంటే మీకు రిజర్వేషన్లు క్యాన్సల్ అవుతాయి, అన్ని విషయాల హక్కుల్ని మీరు కోల్పోతారు, రిజర్వేషన్కి సంబంధించిన హక్కుల్ని కోల్పోతారు అని సుప్రీంకోర్టు నుంచి రిలీజ్ అయిన జడ్జిమెంట్ ఏదైతుందో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. మేము ఇంకా ఈ మీడియా సమావేశంలో ఫెడరేషన్ నాయకులు పాస్టర్ అభిషేక్, సుధాకర్, జాన్ వెస్లీ, శ్రీను, పాల్ తదితరులు పాల్గొన్నారు.